హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ శ్రీకాంత్ టెక్స్టైల్స్ నల్గొండ. ఇవాళ మౌంట్ లిటరసీ స్కూల్ వాళ్ళు చెర్లపల్లి నల్గొండ రిక్వెస్ట్ చేశారనమాట. ఫ్యాక్టరీ విజిట్కి వస్తాము, హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ పిల్లలకి నాలెడ్జ్ ఈ జనరేషన్ వాళ్ళకి కావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో సో మేము ఇవాళైతే కుదురుతుంది అని ఇన్వైట్ చేశాము. సో 200 మెంబర్స్ దాకా చిల్డ్రన్ వచ్చారు. వీళ్ళందరూ 8th క్లాస్ వాళ్ళు ఇలా బ్యాచెస్ లాగా వచ్చారనమాట. దే విజిటెడ్ అవర్ ఫ్యాక్టరీ. సో ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ స్టార్టింగ్ నుంచి థ్రెడ్స్ ఎలా వస్తాయి, మనకి ఏ క్వాలిటీ వస్తాయి, ఎలా వీవ్ అవుతుంది, ఫస్ట్ ప్రాసెస్ నుంచి డైయింగ్, తర్వాత టైయింగ్, తర్వాత అన్టైయింగ్, మళ్ళీ వీవింగ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. మనం ఫ్యాబ్రిక్ ఒక క్వాలిటీ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది ఇలాంటి పిల్లలకి ఇలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం హ్యాండ్లూమ్స్లో. ఎందుకంటే మనకి కొన్ని ఆర్ట్స్ అనేవి అంతరించిపోతున్నాయి. వాటి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి రియల్గా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో అసలు నిజంగా చెప్పాలంటే 8th క్లాస్ పిల్లలైనా కూడా దే హ్యావ్ సో మెనీ మెంబర్స్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ కాటన్. అసలు కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు క్లాత్ ఎలా రెడీ అవుతుందని దే హ్యావ్ జీరో నాలెడ్జ్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాటన్కి, పాలియిస్టర్కి, స్పన్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది, ఎంత కెమికల్ పొల్యూషన్ ఉంటుంది, ఏవి బయోడిగ్రేడబుల్, ఏవి సస్టైనబుల్, ఏవి స్కిన్ ఫ్రెండ్లీ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్గా కూడా లోకల్లో చాలా స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. సో నేను పెట్టలేదు ఆ వీడియోస్. సో నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది రికార్డ్ చేసి ఇందులో కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను. చాలా చాలా బాగా అనిపించింది వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. చాలా బాగా వాళ్ళు డౌట్స్ అడిగారు, నాలెడ్జ్ అడిగి తెలుసుకున్నారు ఏంటి ఎలా అని. ఇంకా చూస్తాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇది కంప్లీట్ అయ్యేదాకా ఉంటాము అని చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. హోప్ యూ ఆల్సో ఎంజాయ్. అండ్ కుదిరితే మీ పిల్లలకి కూడా, అసలు సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు కనీసం పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే పాల ప్యాకెట్ నుంచి అని అంత నీల్ నాలెడ్జ్ ఉంటుంది కొంతమంది పిల్లలకి, అందరికీ కాదు. ఐఎమ్ సో సారీ, నేను ఎవరిని తక్కువ చేయాలనుకోవట్లేను, కానీ అలా వినడానికి ఫన్నీగా ఉన్నా కూడా ఇది ట్రూ. కొన్ని బేసిక్ నాలెడ్జెస్, మన చుట్టుపక్కల ఉండేవి ఎలా తయారవుతాయి, మనకి ఎలా వస్తున్నాయి అని బేసిక్ మినిమం నాలెడ్జ్ కూడా